ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితాన్ని దేవుడు ఎంతగా దీవిస్తాడనేటటువంటి దగ్గర చాలాసార్లు మన జీవితాలు ఎలా సాగుతూ ఉంటాయంటే కనుక మనుషుల ముందు గొప్ప వాళ్ళమని చెప్పించుకోవడం కోసం చాలాసార్లు పైన పటారం, డాంబికంగా ఉండటం, బడాయిలు కొట్టడం, ఇలాంటి జీవితాలతోటి మన జీవితాలు సాగుతూ ఉంటాయి. దేవుడు మాత్రం మన జీవితాలని సాధుశీలత, వినయము, పవిత్రత అంటే ఏంటో తెలుసుకుంటే గనక మన జీవితాలు ఎంత చక్కగా మనము దేవుని యందు ఎదుగుతూ ఇంకా ఎంతోమందిని దేవుని యందు ఎదిగించడం కోసం సహాయపడతాం అనేటటువంటిది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో సాధుశీలత అంటే ఏంటి, వినయము వినమ్రత అంటే ఏంటి, జాలి అంటే ఏంటి, కరుణ అంటే ఏంటి, ఇవి నేర్చుకుంటే మన జీవితాలు ఎంతోమందికి సహాయపడుతూ ఉంటాయి. అది కాదు అంటే గనక మనం అందరం కూడా చాలాసార్లు డాంబికంగా బడాయిలు కొట్టడానికి వెళ్తూ పైన పటార జీవితాలకు వెళ్ళి దొంగ భక్తి, కపటత్వం ఇట్లాంటివన్నీ కూడా మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన జీవితాల్లో విభజనలు అనేటటువంటి సృష్టించుకుంటా, నేను గొప్పవాడిని ఎందుకంటే ఇలా పుట్టాను అలా పుట్టాను అనేటటువంటిది. మీరు చండాళ్ళు, మిమ్మల్ని అంటరాదు, తాకూడదు అనేటటువంటి ఇట్లాంటి అన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయంటే కనుక నిజమైనటువంటి దైవత్వం అంటే ఏంటో అర్థం కాక. అందుకే ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? మనకందరికీ దేవుడైనటువంటి ఆయనే కదా తండ్రి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడు మనలందరినీ సృజింపలేదా? చాలా గొప్ప వాక్యాలు మనం వింటున్నాం. అట్లయినా మనము ఒకరికొకరము ద్రోహం చేసుకునేలా, దేవుడు మన పితరులతో చేసుకున్న నిబంధనను నిర్లక్ష్యం చేయనేలా, ఈరోజు దేవుడు మన యొక్క సృష్టికర్త, మనకందరికీ తండ్రి దేవుడు ఒక్కరే కదా, ఒక్క దేవుడే మనందరినీ సృజించను కదా. అట్లయినా మనం ఒకరికొకరు ద్రోహం చేసుకునేలా, దేవుడు మన పితరులతో చేసుకునే నిబంధనను నిర్లక్ష్యం చేయనేలా అంటూ ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, దేవాది దేవుడు గురువులతో సహా ఆ రోజులో ఉన్నటువంటి గురువులను కూడా జాగ్రత్త పడండి అని తెలియచేస్తున్నాడు. అందుకని 8వ వచనం చదువుతున్న మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యాజకులైన మీరు దారి తప్పితిరి, మీ బోధనల వల్ల చాలామంది పాపకార్యం చేయుచున్నారు, నేను మీతో చేసుకున్న నిబంధనను మీరు భగ్నం చేయుచున్నారు అంటూ, మీరు నా చిత్తమును పాటింపరైరి, ప్రజలకు బోధ చేయనప్పుడు అందరినీ సమానంగా చూడరైతిరి, కనుక నేను ఇశ్రాయేలును మిమ్మల్ని తృణీకరించుచున్నాను అంటూ ప్రభు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవాది దేవుడు గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాడు. మీ మధ్య ఇలాంటి మీరు గురువులు కావచ్చు, సాధారణ జనాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం అందరం కూడా చిన్నగా విభజన సృష్టించుకొని హానికరమైనటువంటి జీవితానికి ప్రోత్సహించుకోవటం ఇలాంటిది కాదు అనేటటువంటి చెబుతూ
మన జీవితాల్లో సాధుశీలత, వినయము, పవిత్రత, మంచితనం అంటే ఏంటో నేర్చుకోండి అంటూ దేవుడు మనందరిని కూడా దీవించేటటువంటి జీవితాన్ని చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనము ఈ వాక్యాలు వింటూ ఉండగా చాలాసార్లు ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జాగ్రత్తలు పడకపోతే గనక ఇతరుల్ని మనం ఏ విధంగా విభజించి చిన్న చూపు చూస్తాం. సహాయం చేయటానికి బదులు చిన్న చూపు చూసేటటువంటి విధానాలకు వెళ్ళి ఎంతగా జనాల్ని బాధ పెడుతూ ఉంటామనేటటువంటి దగ్గర ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం పునీత మార్టిన్ ది పోరెస్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. పునీత మార్టిన్ ది పోరెస్ ఆయన 1579వ సంవత్సరం జన్మించాడు. పెరు దేశంలో జన్మించాడు, లీమా అనే ప్రాంతంలో, సౌత్ అమెరికాలో. ఆయన నల్లజాతివాడు, నల్లజాతి తల్లికి జన్మించినటువంటి ఆయన. ఎలా జన్మించాడు అనేటటువంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తల్లి ఎవరు అనే దగ్గర వాళ్ళ నాన్న స్పెయిన్ దేశస్థుడు, సైనికుడు. ఆయన పెరు దేశానికి గవర్నర్గా పంపబడ్డాడు. పెరు దేశానికి గవర్నర్గా పంపబడ్డాడు. ఆయన పెరు దేశానికి గవర్నర్గా వచ్చి అక్కడ ఒక నల్లజాతి స్త్రీని ప్రేమించి ఆమెకు ఈ బిడ్డ పుట్టాడు, మార్టిన్ ది పోరెస్. ఇంకా అలాగే ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది. కానీ ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వాళ్ళని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు నల్లగా పుట్టారు. ఇక చాలామంది జనాలు ఇది తెలిస్తే ఇంకేమంటారు నన్ను అనేటటువంటిది, ఇలాంటి విషయాల్లో ఆయన కొట్టుకుపోతూ ఇక వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని అనాథనం చేసేసాడు. వాళ్ళ తల్లి పాపం ఏం చేయాలో తెలియక 2 బిడ్డలను తీసుకొని చిన్న చిన్నగా కూలి పనులు చేసుకుంటూ ఏదో ఒక రూపంలో పోషించుకొని తపన పడుతున్నది. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, చిన్నపిల్లల్ని మాత్రం చక్కగా గుడికి తీసుకువెళ్ళటం, చర్చికి తీసుకువెళ్ళటం అనేది బాగా నేర్పుతూ వస్తుంది. ఈ మార్టిన్ ది పోరెస్ వాళ్ళ నాన్న జువాన్ ది పోరెస్ వాళ్ళని వదిలేసేసాడు. వాళ్ళ జీవితాలు ఇక రోడ్డున పడ్డాయి. ఇక వెళ్ళి పాపం కూలి పనులు అవి ఇవి చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. చాలా పేదరికంతో కూడుకున్నటువంటి జీవితం అది. ఆ పేదరికంలో ఉన్నప్పుడు ప్రియమైన సహోదరులారా, వాళ్ళ తల్లి ఈ బిడ్డకు పోరెస్కి చెప్తున్నది, నాన్న నువ్వు వెళ్ళి ఏదైనా పని నేర్చుకో అంటూ మంగళవారి దగ్గరికి పంపించి హెయిర్ కటింగ్, జుట్టును కట్ చేసేటటువంటి మంగళవారి దగ్గరికి పంపించింది. అలాగే ఆ పక్కనే ఆ రోజులో ఉన్న ప్రకారంగా డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన పక్కనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఒకవైపున మంగళ పని నేర్చుకుంటూ మరొక వైపు ఆ డాక్టర్ దగ్గర కూడా సహాయం చేయడానికి వెళ్ళి ఆయన నేర్పేటటువంటివి చేస్తున్నటువంటివి నేర్చుకొని ఒక డాక్టర్లా కూడా తయారవుతున్నాడు అన్అఫీషియల్గా. ప్రియమైన సహోదరులారా, చాలా అవమానాలు, అవహేళనలు. ఎందుకంటే మీ నాన్న ఎవరో మాకు తెలుసు, మీ అమ్మ ఏంటి ఇట్లా, మీ నాన్న ఏంటి ఇట్లా, మీ జీవితాలు ఏంటి ఇట్లా ఉన్నాయి అని చాలా అవమానాలు, అవహేళనలు. నల్లగా ఉన్నావు, నువ్వెట్ట పుట్టే వాళ్ళకని ఇది అని అది అని ఇట్లాంటివన్నీ కూడా అవహేళనలు, అవమానాలు భరిస్తూ ఉన్నాడు. చిన్నగా ప్రార్థన అంటే, భక్తి అంటే చాలా విశ్వాసంతో, నమ్మికతో చర్చికి పోతుండేటటువంటి వాడు. చిన్నగా అక్కడ డొమినికన్ ఫాదర్స్ని చూసి, డొమినికన్ బ్రదర్స్ని చూసి నేను కూడా ఇలాగుంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేసుకున్నాడు. ఫాదర్స్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలాగ మీ యొక్క మఠవాస జీవితానికి రావాలనుకుంటున్నానని చెప్తూ ఉండగా ఆ రోజుల్లో మైండ్ సెట్ ప్రకారంగా ఇలాంటి వాళ్ళని ఇంకా తీసుకోవడం మొదలు పెట్టలేదు. ఇంకా ఎలా వస్తావు నువ్వు అది అని ఏదో సాకులు చెప్తా ఉన్నారు. కానీ ఈయన చిన్నగా నేను మీ మఠవాస జీవితంలోకి వస్తాను, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను, నాకు ఒక అంగీ ఇస్తే బాగుంటుందేమో ఆలోచన చేయండి అంటూ ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. రిక్వెస్ట్ పెట్టుకోగా మొత్తానికైతే వాళ్ళ దగ్గర పని చేయటం కోసం తీసుకున్నారు. చాలా అన్ని పనులు, కిచెన్ కాడి నుంచి వంట చేసే కాడి నుంచి అన్నీ కూడా అలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటిది ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మంగళవాడిగా హెయిర్ కట్ ఇవ్వటం అంటే ఏంటి అని తెలుసుకున్నాడు. అలాగే కొద్దో గొప్ప డాక్టర్గా చేసే పనులు ఎలాగుంటాయి అవి కూడా నేర్చుకున్నాడు. కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉండి ఇలాంటి పనులు కూడా చేయటానికి ప్రజల మధ్యకి వెళ్ళి
ఒకవైపు ఇలాంటి పనులు కూడా చేయటం మొదలుపెట్టాడు. చిన్న చిన్నగా వాళ్ళ యొక్క జీవిత విధానంలో అందరూ కూడా ఈయన ఏదో గొప్పగా చేస్తున్నాడు పనులు అనేటటువంటిది పడిపోయింది. ఏదో పనులు బాగా చేస్తున్నాడు అనేది పడిపోయింది. అక్కడ చాకల వాళ్ళలాగా పని చేస్తున్నాడు, బట్టలు ఉతకటం కానీ, ఇక ఇంటిని శుభ్రం చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి ఆయన, ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, చిన్నగా ప్రజల మధ్యకు వెళ్ళి ఇలాంటి పనులు కూడా చేయటం మొదలుపెట్టాలకే చిన్నగా జనాలు ఆయన దగ్గరికి రావటం మొదలైంది. ఇక మరొక వైపు అక్కడ ఒక ఫాదర్ గారు, లోరెన్సా ఫాదర్ గారు వచ్చి ఈ అబ్బాయిని చూసి, అవును ఇంతకాలం మీ దగ్గర పనిచేస్తున్నాడు కదా, ఆయనకు కూడా అంగీ ఇచ్చేసి మాటపట్టు ఇప్పించవచ్చు కదా అని చెప్పాడు. మాటపట్టు, టేకింగ్ ద వావ్స్, అది చేయొచ్చు కదా అనేటటువంటి చెప్పగానే అందులో ఆయన చెప్పినటువంటి విని, ఆ ప్రయర్ జువాన్ది లోరెన్స్ గారు చెప్పింది విని ఆ అబ్బాయికి మాటపట్టు ఇప్పించి అంగీ కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, లే బ్రదర్గా ఒక బ్రదర్గా ఉంటూ 1603లో ఆయన 24 సంవత్సరాలు వచ్చినాయప్పటికీ ఆయన ఏ విధంగా ఒకవైపు ఇలాంటి చిన్న పనులు చేస్తూనే ఒకవైపు డాక్టర్గా కూడా ఎట్లా నేర్చుకొని ఉన్నాడు కాబట్టి కొన్ని మందులు ఇవ్వటం అనేటట్టు కూడా చేస్తూ ఉండగా ప్రజలు ఎంతోమంది ఆయన దగ్గరికి రావటం మొదలైంది. ఇక చిన్నగా ఈయన కూడా ఆ మఠవాస జీవితంలో ఇన్ఫార్మరీ ఇన్ఛార్జిగా, మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళకి ఇన్ఛార్జిగా, ఇక అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి మందులు ఇవ్వటానికి ఈయన ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు. ఇక ఆయన జీవితంలో ఒకవైపు ఇలాంటి చిన్న పనుల కాడ్నుంచి, వంటల కాడ్నుంచి, శుభ్రం చేసే కాడ్నుంచి, ఒక ఇన్ఫర్మేరియన్కి ఒక మెడిసిన్ ఇచ్చేటటువంటి వారిగా ఎలా ఎదుగుతూ వస్తుండేలకి చాలామంది ఆయన చేసేటటువంటి పనులను చూసి ఇక ఒకసారి ఇలాగనే ఒక గొప్ప జబ్బు ఒకటి మఠవాస జీవితంలోనికి, చుట్టుపక్కల ప్రజల్లోనికి వచ్చింది. అలాంటి జబ్బులు వచ్చినప్పుడు ఈయన ఏ విధంగా సహాయం చేస్తున్నాడనే దగ్గరికి వచ్చినప్పుడు తాను మర్చిపోయి ఈయనకు కూడా అంటువ్యాధి రావచ్చేమో, కానీ ఆ అంటువ్యాధులు వస్తాయని తెలిసి కూడా ఏ విధంగా వెళ్ళి ఇతరులకు సహాయం చేస్తున్నాడు, మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క మఠవాస జీవితంలో ఉన్న ఫాదర్స్కి, బ్రదర్స్కి కూడా ఎలా సేవ చేస్తున్నటువంటి దగ్గర వాళ్ళు గమనించింది ఒకటి ఏంటంటే కనుక, అంటువ్యాధి వచ్చిందని చాలా దూరంగా ఉన్నటువంటి రూముల్లో వాళ్ళందరినీ పెట్టేసేసి, దూరంగా ఉన్న రూముల్లో పెట్టేసేసి అక్కడే బయట నుంచి ఏదో కావలసినటువంటి తిండి, మందులు బయటనే పెట్టి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకోవడం జరిగేటటువంటిది. అలాంటి స్థితిలో ఈయన రూము మూసి ఉన్నా కానీ, తలుపులు మూసి ఉన్నా కానీ లోపలికి వెళ్తున్నాడంట. ఈ తలుపు తట్టి కాదు, ఆ తలుపు అవతలకి ఎట్లా వెళ్తున్నాడు అనేటటువంటిది ఒక అద్భుతం. అది తలుపులు మూసి ఉన్నా కానీ ఈయన లోపలికి వెళ్ళి వాళ్ళకి మందులు ఇస్తున్నాడనేది చూసి, నువ్వు ఎలా వచ్చావు, తలుపు మూసే ఉంది కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఆయన ఏ విధంగా ఉపయోగించుకున్న దగ్గర ఆయన పవిత్రత అనేటటువంటిది ఏ విధంగా ఎదిగింది అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆయన భక్తి విశ్వాసాలకు వచ్చేలకే ఆయన ఏ విధంగా దేవుని ఎదుట ఉపవాస ప్రార్థన చేస్తాడు, రాత్రి అంతా కూడా ప్రార్థనలు ఎలాగ ఉంటాడు. ఒకవైపు అక్కడ కూడా అవమానాలు గురి అవుతున్నా కానీ, నువ్వేంటి నల్లగా ఉన్నావు, నువ్వెట్లా బ్రదర్ అయ్యావు, నువ్వెట్లా అంగీ వేసుకున్నావు, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉండగా కూడా ఇట్లాంటి అన్నీ కూడా భరిస్తూనే మరొక వైపు దేవుడి సన్నిధిలో ఆయన ఏ విధంగా భక్తి విశ్వాసాలతో ఎదుగుతున్నాడు అనేటువంటిది చూసి చిన్నగా తన జీవితం ఎలాగున్నది అంటే కనుక ఆయన బైలొకేషన్ అంటారు ఇంగ్లీష్లో.
ఇక్కడ కాన్వెంట్లో మఠవాస జీవితంలో ఉన్నట్టుగానే కనపడవచ్చు, ఆయన బయట కూడా ప్రజలతో ఉన్నట్టుగా 2 చోట్ల ఎట్లా ఉంటున్నాడు అనేటటువంటిది దైవికమైన అద్భుతం. అది బైలొకేషన్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. అలాగే ఆయన ఎన్నెన్నో అద్భుతాలు కూడా చేయటం అనేటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక వీరన్నిటిని చూసిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఆయనకి జీవితంలో నల్లగా ఉన్నా కానీ, చాలా అవమానాలకు గురవుతున్నా కానీ, ఏది జరుగుతున్నా కానీ దేవుని యందు భక్తి విశ్వాసాలతో ఎదగటం అనేటటువంటిది నేర్చుకోవటం వలన దేవుడు ఏ విధంగా ఆయన దీవిస్తున్నాడు అనేటటువంటి దగ్గర ఆయన ఏ విధంగా బైలొకేషన్ లాంటి అద్భుతాలు చేయటం, తలుపు మూసి ఉన్నా కానీ ఆ రోజుల్లో వాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు ఎట్లా లోపలికి రాగలిగాడేటటువంటిది, ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతాలని ఆయన గమనించగలుగుతున్నారు. జనాలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసము, ఆ సిలువ అనేటటువంటిది ఏ విధంగా ఆయన ఆరాధిస్తాడనేటటువంటిది, ఒక్కోసారి ఆయన గుళ్ళో మోకరించి ప్రార్థన చేయటం ఒకటైతే, అప్పుడప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సిలువపై ఉండి మన కోసం ప్రాణాలను అర్పించాడు, అలాంటి శిలువ రూపంలో ఆయన నేల మీద పడుకొని ప్రార్థనలో ఉండి, దేవా నువ్వు మా కోసం ఇంతగా శ్రమపడి మా పాపాలను మన్నించి మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రీకరించి నిన్ను నీవు రిక్తులు చేసుకొని మరణం దాకా ఎలా వెళ్ళగలిగావు, అలాంటి జీవితంలో నేను కూడా పాలు పంచుకునేటట్లు నన్ను దయచూపము, నన్ను కాచి కాపాడము అంటూ అలాంటి గొప్ప గొప్ప ప్రార్థనలో తన జీవితాన్ని సాగిస్తుండేటటువంటి ఆ గొప్ప భక్తుడు. ఇక ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, జనాల్లో ఈయన ఒక భక్తిపరుడు, పునీతుడు అనేటటువంటి పడి ఎంతోమంది వచ్చి స్వస్థతలు పొందుకుంటున్నట్లు కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పడం మొదలవుతుంది. ఆయన ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం వచ్చింది, ఆయన మరణిస్తాడు. 1639 సంవత్సరంలో మరణించాడు. మరణించిన తర్వాత ఎంతమంది భక్తులు ఆయన సమాధి చేయటానికి వెళ్తున్నప్పుడు వేలల్లో సంఖ్యలో జనాలు వచ్చి ఆయన యొక్క ప్రదక్షిణలో పాల్గొని సమాధి చేశారనేటటువంటిది చరిత్ర చూపుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నది అంటే కనుక, ఒక నల్లవాడుగా పుట్టి అవమానాలకు గురి అయ్యి ఎంతోమంది నువ్వెట్లా అవుతావు బ్రదర్వి, నువ్వెట్లా అవుతావు ఫాదర్వి అనేటువంటి అవమానాలు, ఇంటి దగ్గర కూడా చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోరెస్ ఏ విధంగా వాళ్ళని అనాథలుగా వదిలేస్తే మీరెట్లా పుట్టినరాయా, మీరెట్లా పోయినరాయా, అది అని ఇది అని ఎన్నో అవమానాలు పొందుకున్నా కానీ దేవుడి యందు మాత్రం ఆయన భక్తి విశ్వాసాలను పెంచుకొని ఎంత చక్కగా ఎదిగాడు అనేటటువంటి దగ్గర దేవుడు ఎంతగా ఆయన దీవించి బైలొకేషన్ నుండి అద్భుతాలు చేపిస్తూ ఇంకా ఎంతోమందికి స్వస్థత కలిగించేందుకు దేవుడు ఎలా దీవించాడు అనేటటువంటిది ఒకటైతే, ఆయన సమాధి దగ్గరికి ఎంతోమంది ప్రార్థన చేయటానికి వస్తూ ఉండగా 25 సంవత్సరాల తర్వాత ఆయన గురు పట్టాభిషేకం కాకుండా బ్రదర్గానే ఉన్నాడు. అలాంటి బ్రదర్గా ఉన్న ఆయన సమాధి చేయబడినప్పుడు 25 సంవత్సరాల తర్వాత అతడు పునీత పట్టం కట్టడం కోసం సమాధి తెరిస్తే ఆయన శరీరము ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా అట్లాగనే ఉన్నదంట. నల్లవాళ్లలో ఒక పునీతుడు సౌత్ అమెరికాలో ఈ విధంగా ఎదిగి అవమానాలను పొందుకున్నా కానీ దేవుడు మాత్రం దేవుడి చిత్తానుసారంగా జీవించినటువంటి ఆ బిడ్డను ఎంతగా దీవించాడు అంటే గనక 25 సంవత్సరాల తర్వాత సమాధిని తెరిస్తే ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా అలాగనే ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఇలాంటి నల్లవాళ్ళల్లో ఒక పునీతుడు దేవుడి చేత దీవించబడి ఎన్ని అవమానాలు వచ్చినా కానీ దేవుడి యొక్క పవిత్రతలు ఎదగాలని తపన పడుతూ ఎదిగినటువంటి ఆ బిడ్డ యొక్క శరీరం ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉంటాం. మార్టిన్ ఫారెస్ ఫస్ట్ బ్లాక్ స్కిన్డ్ సెయింట్, నల్ల శరీరంతో ఉన్నటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి పునీతుడు. ఆయన శరీరం కూడా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఎట్లా ఉన్నదనేటటువంటిది దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, ఈరోజు ఈ మార్టిన్ ది ఫారెస్ జీవితాన్ని చూస్తూ ఉండగా దేవుడి యొక్క వాక్యాలు మనకు అర్థమైతే గనక మన జీవితాలు ఎలా సాగుతాయి అనే దగ్గర ఎవరిని కించపరచకుండా ఉండడం. వాళ్ళల్లో దేవుడు చాలాసార్లు మలాకి గ్రంథం మళ్ళీ చెప్తున్నట్లుగా
మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఆ దైవ తనయులం కాదా మనం? మనకందరికీ తండ్రి ఒక్కడే కదా? ఒక్క దేవుడు మనలందరినీ సృజింపలేదా? ఒక్క దేవుడే, ఆ దేవుడే మనలందరినీ సృజింపలేదా? అట్లయినా మనం ఒకరికొకరము ద్రోహం చేసుకొనేలా, దేవుడు మన పితరులతో చేసుకున్న నిబంధనను నిర్లక్ష్యం చేయనేలా అంటూ ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవీడ్లారా, మనందరినీ కూడా యూదా ప్రజలు తమ దేవునికి చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. వారు యెరూషలేమున దేశమందంతటా ఘోర కార్యములు చేసిరి, దేవునికి ప్రీతిపాత్రమైన మందిరం అపవిత్రం చేసిరి అంటూ ఈరోజు దేవుడు మన సృష్టికర్త అనేటట్టు తెలుసుకొని ఆ ఒక్క దేవుడే మనల్ని సృష్టించాలనే విషయం తెలుసుకుంటే గనక ఒకరిని ఒకరు హేళన చేసుకోవటం, అవమానపరచుకోవటం, కించపరచుకోవటం అన్నీ కూడా ఆగిపోయి ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకొని ఎదుగుతామనేటటువంటి జీవితాన్ని దేవుడు మన అందరి ముందు ఉంచి చూపిస్తున్నాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నా ఆజ్ఞలను లెక్క చేయట్లేదు కనుక నేను వానిని ఇదివరకే విడనాడితిని అంటూ ప్రభు అంటున్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 2వ వచనం చివరిలో ఎంత చక్కగా ప్రభు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞను లెక్క చేయట్లేదు కనుక నేను వారిని ఇదివరకే చేయి విడిచితిని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మహారాజును, ఎల్ల జాతులు నన్ను చూచి నేను నేర్పించినటువంటి గుణపాఠాలు నేర్చుకొని నేను చెప్పిన విధానానికి వస్తే ఎంత చక్కగా మీ జీవితాలు దీవించబడతాయనేటటువంటి తెలుసుకోండి అంటూ ప్రియమైన సహోదరి సహోదరులారా, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో యాజకులైన మీరు కూడా, యాజకులను కూడా ప్రభు అంటున్నాడు, యాజకులైన మీరు దారి తప్పితరి, మీ బోధనల వల్ల చాలామంది పాపకార్యములు చేయుచున్నారు. నేను మీతో చేసుకున్న నిబంధనను మీరు భగ్నం చేసితిరి. మీరు నా చిత్తమును పాటింపరైరి. ప్రజలకు బోధ చేయనప్పుడు అందరిని సమానంగా చూడరైతిరి. కనుక నేను ఇశ్రాయేలును మిమ్ములను తృణీకరించుదను అంటూ ప్రభువు ఎంత చక్కగా ఒకే దేవుడు మన సృష్టికర్త, ఎవరిని కూడా అవమానపరచుకోబాకండి, కించపరచుకోబాకండి, ఒకరికి ఒకరు ఎలా సహాయపడాలనే విషయాలు నేర్చుకోండి అనేటటువంటి సత్యాన్ని ఎంత చక్కగా దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమును ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటింపుడు, ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. ఒకవైపు ఈ మఠ జీవితంలో ఉండి, ఈ గురువులుగా ధర్మశాస్త్ర బోధకులుగా ఉండి తమ జీవితాలనే చక్కదిద్దుకోకుండా పైన మాత్రం బాగా ప్రసంగాలు చేస్తుంటారు, కానీ లోపల ఎలాగున్నారు వాళ్ళ దగ్గర ఈరోజు ప్రభువు అందరినీ జాగ్రత్త తీసుకోండి అంటూ ఎంత చక్కగా వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు, ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు అంటూ ప్రజలను తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురే గాని వేద సూత్రమును వారు పాటింపరు అంటూ ప్రభువు ఈరోజు మనందరినీ కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మార్టిన్ పోరెస్ ఎంతోమంది అవమానపరుస్తున్నా కానీ నిజమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసుకొని, ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నట్లుగా, మీరు గురువులని పిలిపించుకోవటం ఒకటైతే మీలో రావాల్సినటువంటి మంచి గుణాలు ఏవైనా ఉన్నవి అంటే గనక 11వ వచనంలో అంటున్నాడు, మీ అందరిలో, వాళ్ళు గురువులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవైన అనేటటువంటి మనస్తత్వంలోనికి రండి. మీ అందరిలో గొప్పవారు సేవకుల వలె ఉండటం నేర్చుకోండి అంటూ 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అంటూ ప్రభువు మనందరినీ, మన గురువులు, మా సామాన్య ప్రజలు, ఎవరైనా కానీ ఈరోజు మార్టిన్ పోరెస్ ఎంత చక్కగా తన జీవితంలో నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి, నిజమైనటువంటి సేవ అంటే ఏంటి అని దగ్గర ఎంతమంది హేళన చేస్తున్న, అవమానపరుస్తున్న, అతను నల్లగా ఉన్నాడు కాబట్టి, నల్ల జాతిలో జన్మించాడు కాబట్టి ఎంతోమంది అవమానపరుస్తున్నా కానీ నిజమైనటువంటి దేవుడు అంటే తెలుసుకొని, నిజమైన దేవుడు చెప్పేటువంటి విషయాలను నేర్చుకొని వాటిని పాటించడం వలన దేవుడు బైలొకేషన్ అని
ఆయన ప్రార్థన చేస్తుంటే భూమి మీద నుంచి లేచి ఆకాశంలో కనపడుతూ ఎలాగ దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాడు అనేటువంటిది ఎంతమంది చూశారు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ రూమ్ అంతా కూడా వెలుగుతో నింపబడినట్లు కూడా చాలామంది గమనించి ఆ జీవితంలో ఉండేటువంటి గొప్పతనాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోకుండా కృషించిపోకుండా అలాగనే ఉన్నదంటే దేవుడు నిజమైన భక్తిని ఎలా దీవిస్తాడు, నిజమైన ఆ దైవికమైన మనస్తత్వం ఎలా దీవిస్తాడనేది మనం చూస్తూ ఉండగా మనందరి జీవితంలో అలాంటి వెలుగును పొందుకొని అలాంటి వెలుగులో ఎదిగేటట్లుగా దేవుడి చేత దీవించబడేటట్లుగా మనము, మన బిడ్డలము, మన కుటుంబాలు, మన సంఘాలు ఉన్నట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.